అమ్మాయి అర్థం చేసుకున్నాను అడుగుతుంది. నీకు ఓకే, నీకు ఎవరైనా ఓకే, నాకు వద్దు, నేను ఇబ్బంది పడుతున్న విషయం నేను అదే అంటున్నాను. నువ్వు ఏం చెప్పద్దు, ఆ టైంలో నువ్వేం మాట్లాడద్దు, నేను మాట్లాడుకుంటాను అంటున్నాను. నువ్వు డెసిషన్ తీసేసుకొని మీరు వెళ్ళిపోండి, అది అయిపోయింది 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 అని రమ్యను వెనక్కి తోసేస్తున్నావు. రమ్యను కదా చెప్పొచ్చు కదా నాకు వద్దు అని. రమ్య గారు ఓకే అని చెప్పి నువ్వే కదా. అవునరా, ఇంకా ఆవిడతో పోల్చుకుంటే సుమన్ గారు ఓకే అని చెప్పాను. రమ్యకి నాకు ఆడడం ఇంట్రెస్ట్ ఉంది. నాకు నీతో రమ్యతో తప్ప నాకు నీతో ఆడాలను ఎందుకో తెలుసా. లైక్ ఇప్పుడు చూడు, అందరూ ఒక పేర్ అప్ అయిపోయారు. నువ్వేమనుకున్నావు నేను వీక్ అనే ఇదిలో నువ్వు ఉన్నావు. ఇద్దరం కలిసి ఒక ఇద్దరం ఆడవాళ్ళమే, ఇద్దరం కలిసి ఆడితే ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు అనే ఇంటెన్షన్ నాకు ఉంది. నువ్వు సాయి అన్నట్టు ఓకేనా. సుమన్ శెట్టి గారు నన్ను అడిగేసరికి, ఆయన అడిగితే నేను అసలు ఏవి కాదని, నేను ఫస్ట్ నుంచి అదే మాటలో ఉన్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఆయన ఎందుకో పక్కకు పిలిచి మరీ అడిగారు. అయితే నేను మీతో ఉంటానండి, మీరు కూడా ఒకసారి ఆపోనెంట్కి వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే మనం ఒక పేరుగా అయిపోదామని చెప్పా. అయితే ఈలోపు మాధురి గారు వచ్చి నువ్వైనా నేనైనా మాధురి గారు అప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అంతే కదా. చెప్పనా, నాకున్న ఐడియాలు మాధురి గారు కావాలా, ఈ వీడు కావాలా? ఉండురా చెప్పు, అడుగుతున్నా చెప్పు. నాకున్న దీనిలో అయితే మాధురి గారిని ఎవరికి సెట్ అవ్వట్లేదు. అదే ఆవిడ చూసా ఎలా మాట్లాడుతుందో, అదే చెప్తున్నా రమ్మంటుంది నన్ను. అర్థమవుతుంది నాకు. ఇక్కడికి మనందరం దాచున్నాం కదా, మీరే రండి మ్యామ్ అంటే ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి పిలిచినందుకు, అంటే మన టీం దగ్గర 5 స్టార్ టీం దగ్గర పిలిచినందుకు ఆవిడ నన్ను క్వశ్చన్ అరేంజ్ చేసింది. ఓకే, ఆయన ఉండని, ఆయన నేనే కదా చెప్పాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు థింగ్స్ అని, ఆయన పొటెన్షియల్ నిన్న తెలిసింది కదా. అది అయిపోయిన విషయాలు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతుంది? కొత్త ఇంప్రెషన్ ఉంటుంది కదా. అదే అందరికి రివర్ ఉంది మాధురి గారికి, నాకేం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నా, నేను చెప్తున్నా, నేను వెళ్తాను, నో ప్రాబ్లం. మీరు అందరూ సాయి కావాలా మాధురి గారు కావాలా? నేను మాధురి గారిని తీసుకుంటా. రీజన్ ఏంటి? ఆమెను తీసుకుంటా.